కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేయనున్న లేబర్ కోడ్స్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా పొదిలి సిఐటియు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. లేబర్ కోడ్స్ ఏప్రిల్ నగల నుంచి అమలు చేయబోతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించిందని, వీటి వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, పని గంటలు పెరుగుతాయని, కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తమ విధానాలు చేస్తుందని సిఐటియు నాయకులు ఎం రమేష్ అన్నారు. వెంటనే కార్మిక వ్యతిరేక విధానాలను నిలుపుదల చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి ముందు కార్మికులతో చిన్న బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మూడవసారి అధికారం చేపట్టిన తర్వాత సంస్కరణ వేగవంతం చేయటం ప్రారంభించింది. దాంట్లో భాగంగా కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా ఇప్పటివరకు కార్మిక సంక్షేమానికి, కార్మిక రక్షణగా ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలని సవరించి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చినటువంటి వాటిని ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయడానికి పూనుకుంటా ఉంది. కార్మికుల చట్టాలను సవరించి లేబర్ కోడ్స్ అమలు చేసేటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని సిఐటియుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కారణం, లేబర్ కోడ్స్ కానీ అమల్లోకి వస్తే కార్మికుల యొక్క పని గంటలు 8 గంటల పని విధానం కోల్పోయి 10 గంటలు, 12 గంటలు, 13 గంటలు కూడా పని విధానం అమల్లోకి రాబోతూ ఉంది. కార్మిక సమస్య పరిష్కారం కాకపోతే ఇప్పుడు దాకా ఉన్నటువంటి సమ్మె చేసేటువంటి హక్కుని రాబోయేటువంటి కాలంలో హరించేటువంటి విధంగా లేబర్ కోడ్స్ని తీసుకొస్తా ఉన్నారు. అసలు యూనియన్ని నిరాకరించేటువంటి పద్ధతిలో ఈరోజు ఈ లేబర్ కోడ్స్లో తీసుకురావడం జరిగింది. ఎక్కడన్నా కార్మిక సంక్షేమ చర్యలు కనుక అమలు కాకుంటే ఇప్పటి వరకు లేబర్ అధికారులు దాన్ని తనిఖీలు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి వాళ్ళు ఈ తనిఖీలను కూడా రద్దు చేయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ఫలితంగా భవిష్యత్తులో కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోయే అవకాశాలు